ఏఐసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ధర్నా చేస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి తరిమి కొడతామని అనేక సుప్త వాగ్దానాలు చేస్తూ చివరికి నీచ స్థాయికి దిగజారి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్లో పేరు చేర్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసు అనేది 1938లో ఆ పత్రిక ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమంలో ప్రజలు నిరసన తెలియజేస్తుంటే ప్రజలకి అందట్లేదు, ప్రజలకి అందించాలని ఒక స్వచ్ఛందమైన స్వేచ్ఛను హరిస్తున్నారు, ప్రజాస్వామ్యం కావాలి మాకు అని బ్రిటిషర్స్ని ఎదుర్కోవడం కోసం ఆ రోజు ప్రారంభించిన పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు సొంత నిధులతో ప్రారంభిస్తే ఆ రోజు ప్రారంభించిన పత్రిక మూతపడి ఉంటే దాన్ని పునరుద్ధరించాలని ఒకే ఒక లక్ష్యంతో యంగ్ ఇండియాగా మార్చి సోనియా గాంధీ గారు ఇప్పుడు మార్చుకున్న దానికి అన్యాయంగా ఈడీ కేసులో ఇరికించి వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ దుర్మార్గమైన చర్యలు ఖండిస్తున్నాము. మీ దుర్మార్గమైన చర్యలకి సాగవు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. ఈడీ మోడీకి చుట్టమైపోయింది. మేము మొదటి నుంచి చెప్తున్నాము. అనేక రాష్ట్రాల్లో అనేక ప్రతిపక్ష నాయకుల్ని పూర్తి స్థాయిలో నిర్బంధించి పూర్తి స్థాయిలో ఇది నిర్బంధించడానికే ఈ వాడుతున్నారు ఈ చట్టాన్ని. ఈ చట్టంలో వీళ్ళను కూడా ఇరికిచ్చారు. వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఈడీ మోడీ ఒకటే, మీరు వెంటనే సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి పేరు ఛార్జీని తొలగించాలి. ఇంతటితో మేము ఆగము. ఇది ప్రజా ఉద్యమం ఉప్పొంగి భారతీయ జనతా పార్టీని భూస్థాపితం చేయడానికి వెనకాడదు. ఇది అన్యాయమైన కేసు. ఈ అన్యాయమైన కేసులో ఇరికించిన కేసుని వెంటనే కొట్టించాలి, తీసేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.